ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ 2026కి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే ఫస్ట్‌గా మనకి జూన్ 9వ తేదీన మనకి అఫీషియల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఏపీ హైకోర్టుకి సంబంధించింది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. అయితే ముందరగా ఎవరైనా నా ఛానెల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మరికొంతమందికి ఇది ఉపయోగపడే ఛాన్సెస్ కూడా ఉంటాది. ఓకే. అందుకనే నేను చెప్తున్నాను. దేనికి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి జూన్ 9న రిలీజ్ చేశారంటే మనకి హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా! ఎప్పుడు మార్చి 20 తేదీన 2026న రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో కోర్ట్ మాస్టర్, అలాగే టైపిస్టు, స్టెనోగ్రాఫర్సు, డీఏఓస్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్ ఇవన్నీ కదా మనకి. అన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయింది. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ అప్డేట్ విషయం వచ్చిందండి. అదేంటంటే కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్‌కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే ఆ సెలక్షన్ దీనిలో మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అసలు ఎగ్జామ్ అవ్వకుండా ఈ కోర్ట్ మాస్టర్‌ది ఏంటి అనేసిన విషయం చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్‌కి సంబంధించింది వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండదనే విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఓన్లీ వీళ్ళకి స్కిల్ టెస్ట్‌కి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అండి. టోటల్‌గా చూసుకుంటే ఈ కోర్టు మాస్టర్‌కి సంబంధించినవి టోటల్‌గా 32 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 32 వేకెన్సీలో ఎవరెవరినైతే ఈ స్కిల్ టెస్ట్‌కి సెలెక్ట్ చేశారంటే ఫస్ట్ మన డాక్యుమెంట్స్ గట్టా అన్నీ సబ్మిట్ చేసాం కదా! మన యొక్క టైపింగ్ స్పీడ్స్ ఎంత ఉంటదని అవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరిచారండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే మీకు అఫీషియల్‌గానే ఆ మ్యాటర్ అనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే. ఎవరెవరైతే సెలెక్ట్ చేశారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు రీజన్ కూడాను వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరిచారు. ఓకే. టోటల్‌గా 32 వేకెన్సీకైతే చాలా తక్కువ మందైతే దీనికి పోటీ పడ్డారండి. ఇదే బెస్ట్ చాయిస్ అండి చాలామందికి ఎవరెవరైతే బాగా కంప్యూటర్ మీద గ్రిప్ ఉందో షార్ట్ హ్యాండ్ టైపింగ్‌కి వాళ్ళందరికీ బెనిఫిట్ అండి. అయితే ఈ కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే 100 మార్క్స్‌కి ఇది ఉంటదండి కంపల్సరీగా స్కిల్ టెస్ట్ అనేది. షార్ట్ హ్యాండ్ 180 మాక్సిమం 180కైతే ఫస్ట్ వాళ్ళు టాపర్స్ అందరిని తీసుకున్నారు. తర్వాత 150 వరకు కూడాను వర్డ్ పెర్ మినిట్‌కి తీసుకున్నారు. హైయర్ టైపింగ్ చూసుకుంటే 45 వర్డ్ పెర్ మినిట్‌కైతే టైప్ చేయాలనేసిన విషయం కూడాను ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఎవరెవరు స్కిల్ టెస్ట్‌కి సెలెక్ట్ అయ్యారు, ఆ స్కిల్ టెస్ట్‌లో ఏ విధంగా ఉంటాది అనే విషయం కూడా మీకు డెప్త్‌గా అయితే చెప్తాను. ఓకే. ఆల్రెడీ కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకి జూన్ 21, 2026న జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి 11 వరకు మనకి విజయవాడలో అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హ్యావ్ ద టేకెన్ డ్యూరేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇన్ హైయర్ గ్రేడ్ 150 వర్డ్ పెర్ మినిట్ 4 మినిట్స్ డ్యూరేషన్ అనేసి ఇచ్చాడు కూడాను. ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లోన ఈ మ్యాటర్ మనకి టోటల్‌గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏ రకంగా క్రియేట్ చేస్తారని చూశారు. స్కిల్ టెస్ట్ ది పోస్ట్ దీని కోర్ట్ మాస్టర్‌కి చూడండి ఎవరెవరైతే సెలెక్ట్ చేశారు వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే వాళ్ళకి ఎన్ని వర్డ్ పర్ మినిట్‌కి చేశారనేది విషయం టోటల్‌గా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరిగింది. అలాగే ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే అది కూడాను మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోవడానికి సర్టిఫికేట్ ప్రాబ్లమా, లేకపోతే డిగ్రీ కంప్లీట్ అవ్వకపోవడం, నాన్ టెక్నికల్ క్వాలిఫికేషన్సా, లేకపోతే ఏదైనా ఏజ్ ప్రాబ్లమ్ వచ్చిందా, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ స్పీడ్ అనేది చాలా తక్కువగా కొట్టారు.